హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో గోంగూర మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఈజీగా ఈ గోంగూర మటన్ కర్రీని చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి కాగానే బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకున్నాను. మీ స్పైస్నెస్ బట్టి మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని వేయాలి. మటన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే మనం పసుపు యాడ్ చేయకూడదు. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ కొద్దిగానే వేసాను, మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేయాలి. ఇలా అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే మటన్ నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఇలా మటన్ నుండి వాటర్ పోయేంత వరకు మరికొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 to 6 minutes తర్వాత మూత తీసి చూస్తే మటన్ నుండి వాటర్ మొత్తం పోయి ఇలా డ్రైగా అవుతుంది. ఈ టైంలో మనం వాష్ చేసి చిన్నగా కట్ చేసుకున్న గోంగూరను ఇందులో వేయాలి. మా సైడు దీన్ని puntikura అంటారు. puntikura మటన్ కర్రీ. ఇలా గోంగూర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి. ఒక 2 minutes మాత్రమే, గోంగూర తొందరగా ఉడికిపోతుంది. టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మటన్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా కారం వేయాలి. కారం వేసేటప్పుడు గుర్తుంచుకోండి, మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక 2 minutes మంచిగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు కర్రీలో వేడి వాటర్ని యాడ్ చేయాలి. చల్లని వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే కర్రీ తొందరగా ఉడకదు మటన్ కాబట్టి. ఇలా వాటర్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మటన్ ఉడకాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగానే పోయాలి. ఇప్పుడే వేసేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 10 minutes మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొబ్బరి పొడి, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి పొడిలో ఆల్రెడీ లవంగాలు, యాలకులు మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీ కోసం అదే వేసాను. వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మంచిగా ఉడికిపోతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో టేస్టీకరమైన గోంగూర మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా గోంగూర మటన్ కర్రీని ట్రై చేయండి. చూడండి మటన్ ముక్కలు ఎంత మంచిగా ఉడికిపోయాయో. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.